ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఎర్మోన్ హోలీ మినిస్ట్రీస్ విశాఖపట్నం నుండి మీకు శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. క్రీస్తుని ప్రియులారా, ఎలాగున్నారు? ప్రతిరోజు షార్ట్ మెసేజ్లు మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. ఎర్మోన్ హోలీ మినిస్ట్రీని మీరు టైప్ చేసి మీరు పక్కన బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేసినట్లయితే మీకు లేటెస్ట్ వీడియోలన్నీ కూడా మీకు వస్తాయి. ఆ వాక్యాలు విని ఆత్మీయంగా మీరు బలపడతారని, మీ సేవలో కావచ్చు, ఆత్మీయ జీవితంలో కావచ్చు, దేవుడు మీరు ఎంతనో ప్రోత్సాహపరిచే ఉపదేశాలు ఉంటున్నాయి. మీరు ఈ వాక్యాలు కూడా అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పరిచర్యలో మాతో పాటు మీరు కూడా పాలిభాగస్తులుగా ఉంటారు. మనందరం కలిసి దేవుని రాజ్యాన్ని అనేకులకు పరిచయం చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు ఈరోజు మీ జీవితంలో ఆయన నువ్వు ఎంతకాలం ఎదురు చూస్తున్న ఒక అద్భుతమైన కార్యాన్ని, ఒక అద్భుతాన్ని దేవుడు రేపు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఎన్నాళ్ళు మట్టు ఎదురు చూస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఇంకా నా జీవితంలో జరగలేదే అని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు. రేపే రాబో దినాల్లోనే నీ జీవితంలో నీ ప్రార్థనకు ప్రతిఫలాన్ని చూడబోతున్నావు. నీ జీవితంలో అద్భుతాన్ని చూడబోతున్నావు. నీ బిడ్డ జీవితంలో, ఉద్యోగ విషయంలో, నువ్వు ఏ విషయంలో ప్రార్థించావో, అనారోగ్య విషయంలో కావచ్చు, దేవుడు అద్భుతమైన ఆరోగ్యం ఇచ్చి స్వస్థత ఇచ్చబోతున్న దేవుడు ఈరోజు నీతో మాట్లాడబోతున్నాడు. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే ప్రభువు అంటాడు, మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును కనుక మిమ్ముని మీరు పరుచుకోడని జనులకు ఆయన ఆజ్ఞ ఇచ్చెను. యెహోషువతో ప్రభు చెప్తున్నాడు, యెహోషువ, రేపు దేవుడు అయిన యెహోవా మీ మధ్యలో అద్భుతమైన కార్యాలు జరిగించబోతున్నాడు అని ప్రభు చెప్తున్నాడు. జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఒక మాట. ఒక దైవజనుడు, ఆయన పేరు డిఎల్ మోడీ గారు, చాలా విశ్వాస వీరుడైన మంచి ప్రార్థనాపరుడు. ఒక దేశానికైనా వాడలో ప్రయాణమై వెళ్తున్నాడు. అలాగా కొన్ని నెలలు వాడలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ వాడ ఇక శీతాకాలం కావచ్చు, భయంకరంగా మంచు కమ్మేసింది. నడి సముద్రంలో వాడ ఆగిపోయింది. అసలు కనిపించట్లేదు వాడ. అప్పుడే కెప్టెన్ అన్నాడు, వాడ నడిపే కెప్టెన్ అన్నాడు, ఈ వాడ 3 రోజుల వరకు ఈ సముద్రంలో ఉంటుంది. ఇది కదిలే ప్రయత్నం చేయకూడదు, ఎందుకంటే దట్టమైన మంచు కమ్మేసింది అని వాడ కెప్టెన్ అన్నాడు. అప్పుడు డిఎల్ మోడీ గారు అన్నాడు, లేదు కెప్టెన్, మనం ప్రార్థన చేద్దాం, దేవుడు ఖచ్చితంగా రేపు ఈ వాడని ఆయన నడిపిస్తాడు అన్నాడు, ఈ మంచు తొలగిస్తాడు అన్నాడు. అప్పుడు కెప్టెన్ అన్నాడు, నీకేమైనా మతిపోయిందా? 3 రోజుల వరకు వాడు కదలటానికి లేదు, చాలా ప్రమాదం, ఎందుకంటే మంచు కమ్మేసి ఉంది అని ఆ కెప్టెన్ అన్నాడు. మనం మోకరించి ప్రార్థన చేద్దామరా అని ఆ వాడ కెప్టెన్ డిఎల్ మోడీ గారు అక్కడే వాడలో మోకరించి ఆ క్యాబిన్లో ప్రార్థన చేస్తున్నారు. డిఎల్ మోడీ గారు ప్రార్థన చేశారు, తండ్రి, నేను నమ్ముకున్న దగ్గర నుంచి ఇంతవరకు ఎప్పుడు కూడా నా విషయంలో మీరు మాట తప్పలేదు.
అలాగేనని ఈ విషయంలో కూడా మీరు మాట ఇచ్చిన దేవుడు కాబట్టి మీరు ఈ మంచును తొలగించి ఈ ఓడని మీరు ముందుకు సాగిపోవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు. ఈ మంచును మీరు తొలగించినందుకు స్తోత్రాలు ప్రభా అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఆమెన్ అన్నాడు. ఈ కెప్టెన్ అడిగాడు, ఒకసారి మీరు బయటికి వెళ్ళి చూడండి అన్నాడు డిఎల్ మోడీ గారు. డిఎల్ మోడీ గారు చెప్పిన వెంటనే వాడు నడిపే కెప్టెన్ కిటికీ తలుపు తీసి సముద్రం బయట చూసేవారికి అద్భుతం ఏంటి తెలుసండి, సముద్రం అంతా మంచు కమ్మి ఉన్న ఆ మంచు అంతా కూడా ఆ ఆవిరి కరిగి ఆవిరైపోయింది. సూర్యకిరణాలు పడుతున్నాయి, అంతా కూడా ఆహ్లాదకరమైన వాతావరణం వచ్చేసింది. ఈ కెప్టెన్ ఆశ్చర్యపోయాడు, దేవుడి కృతజ్ఞత స్తుతులు చెల్లించాడు. ముడి ఏంటి అద్భుతం ఏంటి అంటే, నేను రేపటి దినాన నేను వెళ్తున్న ఆ దేశంలో రేపటి కల్లా ఆ ప్రాంతంలో నేను ఒక సువార్త మీటింగ్లో వాక్యాన్ని అందించవలసి ఉంది. నేను ప్రభువుకి ఇచ్చిన మాట ఎప్పుడు ఆ మాట నా దేవుడు నాకు అన్యాయం చేయలేదు. ఈ విషయంలో కూడా రేపు వెళ్ళి నేను దేవుడి వాక్యం చెప్పాలి కాబట్టి నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అని ఆ కెప్టెన్కి చెప్పాడు. ఇతని విశ్వాసానికి ఆ కెప్టెన్ కూడా ప్రభువునందు ఎంతగానో విశ్వాసం ఇచ్చాడు. ఆ వాడ బయలుదేరింది. దేవుడు చెప్పిన రీతిగానే ఆ డిఎల్ మోడీ గారు ఆ రోజు 2 రోజులు వెళ్ళి దైవవాక్యాన్ని ప్రకటించాడు. దేవుని స్తోత్రం. పిల్లరా, ఒక అద్భుతాన్ని సముద్రంలో దేవుడు డిఎల్ మోడీ గారి కోసం చేశాడు. నీ కోసం దేవుడు ఎందుకు చేయడు? ఆ నింది విశ్వాసం వస్తే నిన్ను కమ్ముకున్నటువంటి కష్టాలు, నిన్ను కమ్ముకున్నటువంటి ఆటంకాలు, నిన్ను కమ్ముకున్నటువంటి నష్టాలు, అభ్యంతరాలన్నిటిని కూడా నీ విశ్వాస ప్రార్థన ద్వారా ఎంత పెద్ద కొండలాంటి సమస్యలైనా మంచులాగా దేవుడు కరిగించబోతున్నాడు. నీ విషయంలో దేవుడు క్లియర్ చేయబోతున్నాడు. ఈరోజు ఆ దేవుని విశ్వాసం వచ్చి ఇక్కడ యెహోషువ మోసే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు జనాంగానికి నాయకుడిగా దేవుడు చేశాడు. అప్పుడు ఈ యెహోషువ తన జనులను నడిపించుకుంటూ వస్తున్నప్పుడు యోర్దాను నది ప్రాంతానికి వచ్చాడు. వీళ్ళు యోర్దాను నది ప్రాంతంలో 3 రోజులు అక్కడ ఉన్నారు. వాళ్ళు యోర్దాను నది దాటాలి. అప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటినట్టుగా ఇప్పుడు యోర్దాను నది దాటాలి. అది చాలా ఒరవడితో ప్రయాణిస్తుంది యోర్దాను నది. అలా ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రజలందరూ కూడా అక్కడ ఆగారు. యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, యెహోషువ, రేపు నేను మీ ఎదుట అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాను కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అన్నాడు. యెహోషువ జనులందరితో చెప్పాడు, రేపు దేవుడు మన మధ్యలో అద్భుతం చేయబోతున్నాడు కాబట్టి మీరు మిమ్మల్ని పరిశుద్ధపరచుకొని ప్రార్థించండి అని 3 రోజులు ప్రార్థన చేశారు. ఏం జరిగిందో తెలుసండి, వాళ్ళు కానాను దేశానికి వెళ్ళటానికి వాళ్ళకు అడ్డుగా యోర్దాను నది ఉంది. ఆ యోర్దాను నది వాళ్ళు దాటాలి, కానీ వాళ్ళ వల్ల కాదు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? చూడండి, వీళ్ళు అలా ప్రార్థన చేసినప్పుడు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం 15వ వచనం, అప్పుడు ఆ మందసమును మోయవారు యోర్దానులో దిగిన తర్వాత మందసమును మోయవారు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారైపోతున్నప్పుడు ఆదామును పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. జనులు ఇరుకో దాటుగా యెహోవా మందసమును యాజకుల యోర్దాను మధ్యన ఆరిన నేలను స్థిరముగా నిలిచెను. జనులందరూ యోర్దాను నది దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలు అందరూ
ఆరిన నీళ్ళ మీద దాటుతూ వచ్చింది. దేవుని స్తోత్రం. వీళ్ళు ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట విన్నారో ఆ యోర్దాను నది పైనుంచి పారుతూ వస్తుంది. వీళ్ళు ఎప్పుడైతే యాజకులు మందసం మోసుకుని వెళ్తున్నారు, దైవ మందసాన్ని మోసుకుని వెళ్తూ ఆ యాజకులు ప్రవహిస్తుండగానే నదిలో దిగారు వాళ్ళు. మొదట ఆ కాలు తడిచిన వెంటనే ఆ నీళ్ళు ఏమైపోయింది తెలుసండి, ఎగువ నుంచి ప్రవహిస్తున్నటువంటి ఆ పరవళ్ళు తొక్కుతున్నటువంటి ఆ నీరు, ఎగువ నుంచి నీరు అలాగే నిలిచిపోయిందంట, ఏకరాశిగా నిలిచిపోయింది. ఇటు నీళ్ళు ఉన్నాయి, మధ్యలో ఆరెన్నీళ్ళు అయిపోయింది. వారు దాటి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. యోర్దాను నదిని 2 పాయలుగా దేవుడు చేశాడు. వారికి అడ్డుకున్న యోర్దాను నదిని 2గా చీల్చాడు, అడ్డుని తొలగించాడు. వారు ఆరెన్నీరుగా నడుచుకుంటా వెళ్ళిపోయారు. ఈరోజు నీ జీవితంలో నీ ఆశీర్వాదానికి ఏది అడ్డుంది? నువ్వు ముందు అభివృద్ధికి ఏది అడ్డుంది? ఈరోజు నీ జీవితంలో జరగబోవటానికి ఏది అడ్డుంది? యోర్దాను నది లాంటి ఈ అడ్డును నువ్వు తొలగించుకోవాలంటే, నీ తొలగిపోవాలంటే, మార్గం సరళం చేయాలంటే నువ్వేం చేయాలి తెలుసండి? ఒకటి, దేవుడు అంటున్నాడు, వారు మందసాన్ని మోయాలి. అనగా మందసాన్ని మోసుకుంటూ వెళ్ళారు యాజకులు. అనగా దేవుని పరిచర్య భారాన్ని మోయాలి. ఎవరైతే ప్రభువుని నమ్ముకుంటారో, ఎవరైతే రక్షణ పొందే ప్రభువుని ఉంటారో, సంఘంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, దేవుని భారాన్ని, దేవుని పరిచర్య భారాన్ని మోసుకుంటూ వెళ్ళారు. ఈరోజు చాలామంది ప్రభువుని కలుగుండి ఇక దేవుని కలుగున్న తర్వాత వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం, సొంత పనుల వైపు చూస్తున్నారు, కానీ దేవుని గురించి పట్టించుకునే వాళ్ళు లేరండి. దేవుని భారాన్ని మోసే వాళ్ళు లేరండి. ఆత్మల పట్ల భారం, సంఘం పట్ల భారం, సేవ పట్ల భారం, సేవకుడే చూసుకుంటానులే అని వాళ్ళందరూ అలా ఉన్నారండి. అలాంటి వారి జీవితాలు అద్భుతాలు చూడలేరు వాళ్ళు. లోకాసు వార్తలో 18:5 ఒక మాట చెప్పినట్లయితే అంటారు, ఒక 4 వ్యక్తులు ఒక పక్షవాయు కలిగిన వాడిని ఒక మంచం మీద పడుకుని ఉంటే యేసు ప్రభువు ఆ ఊరిలోకి వచ్చాడు. ఆ ఊరిలో ఆయన దేవుని వాక్యాన్ని ఒక ఇంట్లో బోధిస్తూ ఉన్నాడు. ఈ భారం కలిగిన వ్యక్తులు తన ఇంట్లో పరిస్థితిని, ఒక భార్య పిల్లలు ఉన్నారు, అతను మంచం మీద ఉన్నారు అని అతన్ని చెప్పి, ఈ 4 వ్యక్తులు కూడా మంచాన్ని, 4 కోళ్ళు ఉంటాయి కదా, మంచాన్ని మోసుకుని యేసు ప్రభు ఏ ఇంటి దగ్గర అయితే వాక్యాన్ని బోధిస్తున్నాడో ఆ ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో అతన్ని తీసుకెళ్ళడానికి జన సందోహం ఉన్నారు, ఖాళీ ఎవరు లేరు. అయ్యో ఎంత ప్రయాసపడి వచ్చామో, ఖాళీ ఏం చేస్తామో, తిరిగి వెళ్ళలేదండి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఇంటి పైకొప్పుకెక్కి ఆ మంచం పట్టినంతగా వాళ్ళు ఆ తాళ్ళు కట్టి పై పెంకులు తీసి తాళ్ళుతో ఆ మంచాన్ని యేసు ప్రభు ఉన్న ఆ ముందుకి ఆ మంచాన్ని దింపారు. ఫైసలా అక్కడ రాయబడింది, యేసు వారి విశ్వాసాన్ని చూసి ఈ పక్షగాయము గల వ్యక్తిని, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, నీ పరిపెత్తుకుని నడిచి వెళ్ళుము అని ప్రభు చెప్పాడు. ఆ గడియలోని అతను పక్షవాయువు నుండి విడుదల పొంది అతని కాళ్ళు చేతులలోనికి శక్తులు వచ్చి అతను పరిపెత్తుకొని దేవుణ్ణి మహింపరుచుకుంటూ నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రభు స్తోత్రం. ఎవరి వల్ల జరిగిందండి? మంచం మీద పడున్నాడు పక్షవాయువు కలిగిన వాడు. అతని భారం కలిగినట్టు 4 వ్యక్తులు తీసుకువెళ్ళండి, సువార్తను ప్రకటించారు. ఈరోజు చాలామంది
తన ఇంట్లో బిడ్డలనే మందిరాన్ని తీసుకురారు. భార్యతో వస్తే భార్య రారు, భార్య వస్తే భర్త రారు. సంఘానికి ఏదో వస్తున్నాం వెళ్తున్నాం అని అన్నారు, కానీ వాళ్ళ జీవితంలో దేవుడు నిజమైన అద్భుతాన్ని చూడలేరు. రక్షించబడిన సంఘంలో ఏ సేవకుడికైనా సరే, ఏ సంఘానికైనా సరే సేవా భారాన్ని మోసే ఒక సైనికులుగా సంఘం ఉంటే దేవుడు వారి జీవితంలో అద్భుతం చేస్తారండి. కాబట్టి వాళ్ళు అద్భుతం జరిగింది. వాళ్ళు మంచాన్ని మోసుకుని వెళ్ళారు. అతని జీవితంలో అద్భుతం జరిగింది. ఈరోజు మందిరంలోకి కనీసం ఒక ఆత్మని తీసుకొస్తున్నాము. మందిరం కోసం భారం ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాము. ఎంతసేపు నన్ను దీవించు ప్రభా, నన్ను ఆస్వాదించు ప్రభా, ఆస్తులు ప్రభా, అవి ప్రభా, ఇవి ప్రభా అని దేవుడు నమ్ముకున్న దగ్గర నుంచి ఎంతసేపు అడగటమే తప్ప అసలు దేవుడి ఉద్దేశం ఏంటో తెలుసుకున్నావా? దేవుడి చిత్తం ఏంటో తెలుసా నీకు అసలు? కానీ ఈ స్త్రీ చాలామంది పేతురు సరసాల బట్టి మార్కు తల్లిన మరియా తన భుజాన్ని వేసుకుని ఇంట్లో ప్రార్థన చేసింది. సరసాల గేట్లు తెగిపోయి తెరవబడి పేతురు బయటకు వచ్చాడు. అనేక మంది శరలో ఉన్నారు. త్రాగుడనే శరలో ఉన్నారు, పాపం అనే శరలో ఉన్నారు, విగ్రహారాధన శరలో ఉన్నారు, అనేక మంది ధనాపేక్షణ శరలో ఉన్నారు. యవనస్తులు పాడైపోతున్నారు. వారందరి కోసం రక్షించబడిన నీవు బాధ్యత కలిగి ఉన్న ప్రార్థన చేస్తున్నావా? సావుకుడే చేయాలి, సావుకుడే బోధించాలనుకుంటున్నారు. కానీ విషయం తెలుసా, దేవుడు ఒక రోజు నేను లెక్కప్పు చెప్తాడు. నాశనం ముందు జోగుచున్నవాన్ని నువ్వు తప్పించవా? ఒకవేళ ఈ విషయం నాకు తెలియదంటే నీ హృదయమైన పరిశీలించి దేవుడు ఒక దినాన నేను లెక్కడుగుతాడు. వాని క్రియలు చొప్పున వాని ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి దేవుని సేవని సేవకుడే కాకుండా మనం కూడా భుజాన్ని వేసుకోవాలి. ఆనాడు యెహోషువ భుజాన్ని వేసుకో యాజకులు, యెహోషువ నాయకుడు యాజకులు భుజాన్ని వేసుకు వెళ్తుంటే ఈ ప్రజలందరూ కూడా గమనించారు. అద్భుతం జరిగింది. రెండవదిగా దేవుని వైపు చూడాలి. యెహోషువ తలుచున్నాడు, మీరు ఆయన వైపు చూచుటూ, ఎవరండి మీరు మోసుకుని పోసి చూసినప్పుడు ఆయన వైపు చూడాలంట. మూడవ విషయం, మీరు దేవుని మీద దేవుని మనసు మోస్తూ మనం ఆయన వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. మనం దేవుని వెంబడించిన ప్రజలు దేవుని వైపే చూడాలి. ఆనాడు ఎర్ర సముద్రం దగ్గర కూడా ప్రజలందరూ కూడా వెళ్తున్నప్పుడు మోషే నాయకత్వంలో ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు నిలబడ్డారు. వెనకాల పరో సైన్యం వస్తుంది. భయంకరమైన సముద్రం ఉంది. ఈ ప్రజలందరూ అనుకుంటున్నారు ఈ అరణ్యంలోనే మేము చనిపోతాం. మోషే మీద అంటున్నారు, ఐగుప్తుల సమాధులు లేవనా, మమ్మల్ని సముద్ర మార్గంలో ఇక్కడ పెట్టావు అని మోషే మీద కూడా తిరుగుబాటు చేస్తున్నప్పుడు ఈ ప్రజలందరితో మోషే ఒక మాట చెప్తాడు. నిర్గమకాండం 14:13 చెప్తాడు, భయపడకండి, మీరు ఓరకుండి, నేడు యెహోవా కలుగు చేయే రక్షణను మీరు కన్నులారా చూస్తారు అంటున్నాడు. ప్రజల మీరు యెహోవా కలుగే రక్షణ కన్నులారా చూడండి అన్నాడు. అంటే మనం ప్రతి దానికి భయపడకుండా యేసు వైపు చూస్తే ఎర్ర సముద్రం లాంటి భయకంపితటువంటి ఆ శ్రమ నుండి, ఆ శోధ నుండి, ఆ అడ్డు నుండి దేవుడు నిన్ను అద్భుతమైనటువంటి ఆరెడు నీళ్ళ మీద నడిపిస్తాడు. వెనకాల శత్రువులు ఆపేశాడు. రాత్రంతా 6 నీళ్ళుగా మారిపోయింది. ఏ సముద్రం అయితే ముంచిద్ది అనుకున్నారో ఆ సముద్రమే వారికి రాజమార్గాన్ని చూపించాడు దేవుడు. ఈరోజు ఏ అప్పుల్లో మునిగిపోతావు అనుకుంటున్నావో, ఏ అనారోగ్యంలో మునిగిపోతావు అనుకుంటున్నావో, ఈరోజు ఏ పరిస్థితిలో మునిగిపోయి పైకి రాలేవనుకుంటున్నావో, నువ్వు దేవుడి వైపు చూడు, ఆ దేవుడికి మొరపెట్టు. నీకు దేవుడు మునిగిపోదాం అనుకున్న చోటే, అడ్డుగా ఉన్న చోటే దేవుడు నీకు అద్భుతాన్ని చేసి రాజమార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. ఏ శత్రువులు అయితే అనుకున్నారు వీళ్ళు మునిగిపోతారు, వీళ్ళు చంపేద్దాం అనుకున్నారు, ఆ శత్రువులు మునిగిపోయారు.
దేవుడి వైపు చూసిన బిడ్డలకు రాజమార్గాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు దేవుడి వైపు చూడాలి. ఈ మందసంలో యెహోషువ చెప్తున్నాడు, మీరు ఆయన వైపు చూడండి. మూడవదిగా ఆయన్ని వెంబడించాలి. ఒక క్రైస్తవుడిగా ఎవరిని వెంబడించాలని? దేవుడిని మనం వెంబడించాలి. దేవుణ్ణి మనం కలిగిన తర్వాత, దేవుడు మనం రక్షించిన తర్వాత, బాప్తీసం పొందిన తర్వాత మన దేవుణ్ణి వెంబడించం. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలను వెంబడిస్తాం. దేవుడు ఇచ్చినటువంటి వాటి వైపు వెంబడిస్తాం. మనుషులను వెంబడిస్తాం, ధనాన్ని వెంబడిస్తాం, లోకాన్ని వెంబడిస్తాం, కానీ పరిశుద్ధులైన దేవుని వెంబడించట్లేదు. అనేక మంది దేవుని వెంబడించుకోవటం వల్ల వాళ్ళ జీవితాల్లో నష్టాన్ని, శాపాన్ని, మరణాన్ని తెచ్చుకున్నారు. ప్రియారా. ఎలీషా ఉన్నాడు, ఏలియాని వెంబడించాడు. ఎంతవరకు వెంబడించాడు తెలుసా? ఏలియా శిష్యుడిగా ఎలీషాని దేవుడు ఏర్పరచుకుంటే ఆ ఎలీషాతో చెప్పాడు, నేను ఈరోజు యెహోవా చేత కొనుక్కోబడుతున్నప్పుడు ఏలి అక్కడికి వెళ్తే ఎలీషా అక్కడికి వెళ్ళాడు. ఏలి అక్కడికి వెళ్తే అక్కడికి బేతేలుకి వెళ్ళమంటే వెళ్తాడు, గిల్గాల్కి వెళ్ళమంటే వెళ్ళాడు, యోర్దాన్ నదికి వెళ్ళమంటే వెళ్ళాడు. ఆయన వెంబడించి, నా తండ్రి నన్ను రావద్దన్నది, నేను నీతోనే వస్తానన్నాడు. అప్పుడు ఏలియా కొనిపోతున్నప్పుడు అడిగాడు, నీకేం కావాలి అంటే, నీ ఆత్మలో నాకు 2 పాలు ఇవ్వమని అడిగాడు. ఇది అసాధ్యమైన విషయమే, కానీ అది నీ విశ్వాసాన్ని బట్టి అన్నాడు. ఏలియా అగ్ని రథంలోకి పోతే ఎత్తబడిన తర్వాత ఆకాశం నుంచి దుప్పటి ఎలీషా మీద పడింది. తెలుసా నీకు? ఆ ఏలియాని వెంబడించడం వల్ల ఆ దుప్పటి పట్టుకుని మొదట వెళ్ళేటప్పుడు ఏలియా దుప్పటి వల్ల యోర్దాను నదిని తీసుకుంటూ వెళ్ళాడు. తర్వాత వచ్చేటప్పుడు ఎలీషా అదే దుప్పటితో యోర్దాను నదిని కొట్టక అది 2గా విడిపోతే ఆ యోర్దాను నది దాటుకుంటూ ఎలీషా వచ్చాడు. దేవుని స్తోత్రం. నువ్వు దేవుణ్ణి వెంబడిస్తే దేవుడు నీ ద్వారా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. నిన్నే ఒక ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుణ్ణి వెంబడించాలి. కాబట్టి ఎలీషా ఏలియా కంటే 2 అద్భుతాలు చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా రేపు యెహోవా మీ మధ్యన అద్భుత కార్యాలు చేస్తున్నాడు. అలాగా వాళ్ళు దేవుణ్ణి పరిచే భారాన్ని మోశారు, యేసు వైపు చూశారు, ఆయన వెంబడించారు, వాళ్ళు పరిశుద్ధపరుచుకున్నారు. పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా బ్రతకాలి. అపవిత్రమైన జీవితం జీవించకూడదు. లోకంలో మిళితమైపోకూడదు, అపవిత్రంగా జీవించకూడదు. దేవుడు మన పరిశుద్ధుడు కదా, ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మనం కూడా పరిశుద్ధంగా బ్రతకాలన్నాడు. అలా పరిశుద్ధంగా బ్రతికేటప్పుడు యెహోషువ ప్రార్థించినప్పుడు యెహోషువతో నేను దేవుడు ప్రార్థించినప్పుడు యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుడు కూడా ఆగిపోయింది. ఒక నరును మనవి దేవుడు ఆలకించాడు. నువ్వు ప్రభు ఎదుట పరిశుద్ధంగా జీవితాన్ని జీవించు. అపవిత్రత, అవిధేయత, లోకమాలిన్యములో జీవిస్తే నీ ప్రార్థనకు దేవుడు ఎలా జవాబిస్తాడు? నువ్వు ప్రభువుని నమ్ముకున్న నీవు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వాళ్ళు పరలోక రాజ్యం స్వతంత్రించుకుంటారంట. ఈరోజు నీ హృదయం ఎలాంటి ఘోరమైన వ్యాధితో ఉందో చూసుకొని నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకుంటే దేవుడు నీ ఎదుటను యోర్దాను నదిని 2 పాయలు చేసినట్లుగా నీ జీవితంలో అడ్డుకున్న ప్రతిదీ కూడా అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. రేపు నీ జీవితంలో నువ్వు ఏది అడిగావో, ఏది అడ్డుకుందో, ఏది నువ్వు ప్రార్థిస్తున్నావో అవన్నిటిలో దేవుడు అత్యధికమైన అద్భుతాలు నీ జీవితంలో జరిగించిపోతున్నాడు. స్తోత్రం. కాబట్టి నువ్వు ఆయన పరిచర్య భారాన్ని మోయాలి, ఆయన వైపు చూడాలి, ఆయన్ని వెంబడించాలి. ఆయనలాగా మనం పరిశుద్ధపరచుకుని ఉంటే అడ్డుకున్న యోర్దాను ఏదో 2 పాయలుగా మారిపోయిందో, చీలిపోయిందో, దాటి వెళ్ళిపోయారు. దేవాతి దేవుడు రాబో దినాల్లో నీకు పరిస్థితులన్నింటిలో అద్భుతం చేసి నీ జీవితంలో స్వస్థత, నీ జీవితంలో సరసముద్రం లాంటి అద్భుతమైన రాజమార్గం, ఎలీషాలను 2 అద్భుతం చేసి నీ జీవితంలో గొప్ప అద్భుతం నీ జీవితంలో దేవుడు నీ ఉద్యోగం జీవితంలో, వ్యాపార విషయంలో, బిడ్డల వివాహం విషయంలో, పిల్లరా నీకు ఆరోగ్యం విషయంలో,
నీ జీవితంలో పరిచర్య విషయంలో దేవుడు అద్భుతం చేసి అనేకుల ఆశీర్వాదకరంగా దేవుడిని ఉంచిన గాక. ఆమె ప్రార్థన చేస్తాను. తల మూసుకోండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా తండ్రి, యెహోషువ రేపు నీ ఎదుట అద్భుత కార్యం చేయబోతుందని చెప్పావు. అలాంటి అద్భుతం నీ బిడ్డల జీవితాల్లో జరిగించండి. దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో, ప్రార్థిస్తున్నారో తండ్రి, గర్భఫలమైన కావచ్చు, ప్రభా అనారోగ్యం కావచ్చు, స్వస్థపరచండి తండ్రి. ఉద్యోగ విషయంలో కావచ్చు, వివాహం విషయంలో కావచ్చు, ప్రభా మారు మనసు విషయం కావచ్చు, అప్పుల విషయంలో విడుదల చేసిన ఆయన ప్రభు, కుటుంబంలో సైతాన శోధన విషయంలో విడుదల చేసి బిడ్డల చేతులు గొప్ప అద్భుతం చేసి వారికి గొప్ప మార్గం తెలిసి దీవించినాం. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.